ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపూర్ జిల్లాలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం కోసం, అంటే రాబోయే రోజుల్లో టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. మీరు చూస్తున్న సకాలంలో వర్షాలు కురవట్లేదు, కురిచినా కానీ ఈదురుగాలు ఇలా అంటే క్లైమేట్ కండిషన్ చేంజ్ అవుతూ వస్తుంది. ఫ్యూచర్ అంటే భావితరాల కోసం ఈ క్లైమేట్ చేంజ్ అవ్వకుండా ఉండే కోసం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేలో భాగంగా దాదాపు అనంతపూర్ జిల్లాలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 1,000 చెట్లు నాటే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చెట్లు నాటడమే కాకుండా పబ్లిక్ అవేర్నెస్ కల్పించి, అంటే చెట్లు బతికించే విధంగా పబ్లిక్ అవేర్నెస్ కల్పించి నీళ్లు పోసి దాన్ని పెంచే విధంగా ఒక్కొక్క క్లస్టర్ల కింద డివైడ్ చేసి ఆ క్లస్టర్కు ఇన్ఛార్జీలుగా పెట్టి, అలాగే స్కూల్స్లో, కాలేజీలో ప్రిన్సిపల్స్కి, తర్వాత స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి చెట్లు పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు కార్బన్ని తగ్గించడం కోసం, అంటే అనేకమైన కొత్త ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ సోలార్ ఇండస్ట్రీస్, ఇంతకుముందు గతంలో థర్మల్ పవర్ తయారు చేసేవాళ్ళు, కానీ ఈరోజు సోలార్ పవర్ తీసుకొస్తున్నారు, అలాగే విండ్మిల్ పవర్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ కోసం, అంటే పొల్యూషన్ తగ్గించే కోసం ఈ ఇండస్ట్రీస్ అనేది తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే నారా లోకేష్ గారిది. ఈరోజు గారు మీరు చూశారు, గత నెలలో కుప్పంలో ఎలక్ట్రిక్ సైకిల్స్ ఏర్పాటు చేసి, అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే పొల్యూషన్ తగ్గించే కోసం ఎలక్ట్రిక్ సైకిల్స్ మీద ప్రయాణించమని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఈరోజు డిఆర్డిఏ తరఫున ఈ సైకిల్స్ కానీ అమ్మడం జరుగుతూ ఉంది. దాదాపు 11,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. దీనికి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కానీ లోన్లు ఇస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సైకిల్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. అలాగే నిన్న లేక మొన్న మా తెలుగుదేశం కార్యకర్తలకు కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మొత్తం ఎక్కడే కానీ ఈ పొల్యూషన్ తగ్గించాలా, ఎన్విరాన్మెంటల్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి సైకిల్స్ వాడమని చెప్పేసి పిలుపునిచ్చారు. మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఆల్మోస్ట్ వాళ్ళంతా సైకిల్స్ కొని నెక్స్ట్ ఈ నెల 15 నుంచి ఇంటింటికి కార్యక్రమం ఉంది మాది. ఆ కార్యక్రమంలో మొత్తం అంతా 4 వీలర్స్లో కాకుండా సైకిల్స్లోనే తిరిగి ఇంటింటికి కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 10,000 చెట్లకు పైగా ఈరోజు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారికి, డిఆర్డిఏ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. దినోత్సవం సందర్భంగా మనకి ఈ సైకిల్ అనేది అందరూ కూడా ఈ సైకిల్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సైకిల్ ద్వారా మనం 3 అవర్స్ ఛార్జ్ పెడితే దాదాపు 8 అవర్స్ వరకు వస్తుంది. 25 నుంచి 30 కిలోమీటర్స్ వరకు ప్రయాణించవచ్చు. సో ఇది లేడీస్ కి, జెంట్స్ కి 2 వర్షన్స్ ఉన్నాయి. మనం 23,000 రూపీస్ కాస్ట్తో జిల్లా కలెక్టర్ సార్ సబ్సిడీ 35,000 ఉండేది, మనకి 23,000 కి ఇప్పిస్తున్నారు. సో ఇది చాలా మంది విలేజర్స్ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఈ సైకిల్ అనేది తీసుకుంటే మనకు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ ప్రయాణం చేయడానికి కానీ, లేదా టౌన్ లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఈ సైకిల్ పర్చేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లనే ప్రజా ప్రతినిధులు కూడా, సో మీరు కూడా సార్ ఈ సైకిల్ కొని మీ ఫాలోవర్స్ దగ్గర కూడా ఇది ప్రోత్సహించాలని కోరుతున్నాం సార్. ఎస్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ద్వారా మనం టైఅప్ అయినాము. సో మనం 5,000 రూపీస్ కాస్ట్ ఇస్తే చాలు, డౌన్ పేమెంట్ మనకు సైకిల్ ఇస్తారు. ఆ తర్వాత ఈఎంఐ రూపంలో 1,000, 1,500, 2,000 మనకి ఎంత కెపాసిటీ ఉంటే అంత ఈఎంఐ రూపంలో మనం చెల్లించవచ్చు. ఇది ఉద్యోగస్తులే కాకోకుండా ఉద్యోగం లేని వాళ్ళు అందరూ, అన్ని రకాల వాళ్ళకి కూడా ఈ రకమైనటువంటి ఈఎంఐ అనేది అప్లికబుల్. సో అలాగే ఈ మధ్యనే మళ్ళీ బజాజ్ హెల్త్ ఫైనాన్స్ వాళ్ళతో కూడా వీళ్ళు టైఅప్ అయినారు. సో ఏపీజీబీ ద్వారా, దీని ద్వారా ఈ రకమైనటువంటి ఈఎంఐ సదుపాయాన్ని వాడుకొని 5,000 రూపీస్తోనే మీరు ఈ సైకిల్ని సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.